నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తాజా రాజకీయ అంశాలపై పవన్తో చంద్రబాబు చర్చ. వైసీపీ కుట్రలను ఉమ్మడిగా ఎదుర్కోవాలని నిర్ణయం. $60 కోట్లతో బీసీ గురుకులాలు హాస్టళ్ల నిర్మాణం. శుభ్రత, ఆహార నాణ్యతపై దృష్టి సారించాలన్న సీఎం. జగన్ గుంటూరు పర్యటనలో ఆంక్షల ఉల్లంఘన. ఊరేగింపులు, ర్యాలీలతో హల్చల్. ప్రజలకు తిప్పలు. రాజమండ్రి గ్రామీణ ప్రజలను వణికిస్తున్న పెద్ద పులి. ఎలాగైనా ఈ రాత్రికి బంధించేందుకు అధికారుల చర్యలు. ఎస్ఐఆర్పై ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు. అధికారులు సున్నితంగా వ్యవహరించేలా చూడాలని ఆదేశం. మణిపూర్లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం. సీఎంగా ఖేమ్చంద్ సింగ్ ప్రమాణం. భారత్కు వరంగా H1B వీసాల జారీ. నూతన నిబంధనలు. దేశంలో కార్యకలాపాల విస్తరణకు టెక్ కంపెనీల ప్రణాళికలు. $60 కోట్ల శాసకీయ నిధులతో రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్ల నిర్మాణం చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి సవిత, ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్ల నిర్మాణంతో పాటు సురక్షిత తాగునీటి కోసం ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. 814 హాస్టళ్లలో 17 కోట్ల వ్యయంతో మార్చిలోగా ఆర్ఓ ప్లాంటును ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. హాస్టళ్లలో శానిటేషన్, ఆహార పదార్థాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆరోగ్యం, విద్య సహా అన్ని రంగాల్లోనూ బెస్ట్ ప్రాక్టీసెస్ అనుసరించాలని సూచించారు. విద్యాపరమైన అంశాల పర్యవేక్షణకు అపార్ ఐడీలను నమోదు చేసి లింక్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దాదాపు 2.5 గంటల పాటు ఏకాంతంగా సమావేశం కావడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రంలో తాజా రాజకీయ అంశాలపై వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. కుల రాజకీయాలను రెచ్చగొడుతూ వైసీపీ చేసే కుట్రలను కలిసికట్టుగా ఎదుర్కొనే వ్యూహంపై ఇద్దరు అధినేతల భేటీలో చర్చించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు వైసీపీ కుట్రల ఉచ్చులో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన నేతల సమాలోచనలు జరిపారు. కింది స్థాయిలో తెలుగుదేశం, జనసేన కేడర్ మధ్య చిచ్చు పెట్టేలా వైసీపీ చేస్తున్న కుట్రలకు ధీటుగా చెక్ పెట్టే దిశగా పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఏర్పడనున్న 4 రాజ్యసభ ఖాళీల భర్తీపైన ఇరు పార్టీల అధినేతలు ప్రాథమికంగా చర్చించినట్లు సమాచారం. పెండింగ్ నామినేటెడ్ పదవుల భర్తీపైన ఇరువురు అధినేతలు ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటించింది. దోహా స్పోర్ట్స్ సిటీని సందర్శించి ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం, ఆస్పిటర్ స్పోర్ట్స్ హాస్పిటల్, ఆస్పైర్ అకాడమీని మంత్రి అధ్యయనం చేశారు. వివిధ రకాల స్పోర్ట్స్ కాంప్లెక్స్లతో దోహా స్పోర్ట్స్ సిటీ అంతర్జాతీయ క్రీడలకు గమ్యస్థానంగా ఉంది. 250 హెక్టార్లలో భారీ విస్తీర్ణంలో ఉన్న స్పోర్ట్స్ సిటీలో 2006లో ఏషియన్ గేమ్స్ నిర్వహిస్తున్నారు. ఆస్పిటర్ స్పోర్ట్స్ హాస్పిటల్ ఏషియాలోనే మొదటి స్పోర్ట్స్ మెడిసిన్ హాస్పిటల్గా ఉంది. అమరావతిలో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి అవసరమైన ప్రణాళికల గురించి దోహా అధికారులతో మంత్రి నారాయణ చర్చించారు. సీఎం చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును జగన్ వెనకేసుకొచ్చారు. అంబటి తనపై దాడి చేయబోయిన టీడీపీ నేతల నుంచి తప్పించుకునే క్రమంలో రియాక్షన్గా అలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. ఆ తర్వాత అలాంటి వ్యాఖ్యలు అనకుండా ఉండాల్సిందని చెప్పిన అంబటిని పొగడాల్సింది పోయి అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని జగన్ ప్రశ్నించారు. అదే సమయంలో అంబటికి సంస్కారవంతుడు, వినయశీలి అంటూ ట్యాగ్ లైన్లు ఇచ్చారు. గుంటూరులో అంబటి కుటుంబ సభ్యుల్ని జగన్ పరామర్శించారు. వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా అంశంలో సూత్రధారుల్ని తేల్చేందుకు ప్రభుత్వం కమిటీని నియమించడంపైన జగన్ విమర్శలు చేశారు. మళ్ళీ ఆయన ఇంటికి వచ్చే మార్గంలో కర్రలతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కారు అడ్డగిస్తే, దాడి చేస్తే రాంబాబు అన్న రెస్పాన్స్ గా రియాక్ట్ అయ్యాడు. ఆయన ఆ రియాక్ట్ అయ్యే దాంట్లో ఆయన నోట్లో నుంచి 2-3 తిట్లేమన్నా తిట్టాడు. ఒక రియాక్షన్ గా జరిగింది. అయినా నేను తిట్టకుండా ఉండింటే బాగుండేది, నేను చింతిస్తున్నాను అని సంస్కారం కలిగిన వ్యక్తిగా అంబటి రాంబాబు అన్న వివరణ కూడా ఇచ్చాడు. అంతటి సంస్కారం ఉన్న వ్యక్తిని నిజంగా చేతనైతే పొగడాలి. అంబటి రాంబాబు అన్న ఒక మంత్రి, కాపు కులంలో నిజంగా గర్వంగా చెప్తా ఉన్నాను.
చెప్తాను, నేను ఒక టైగర్ అని కూడా చెప్తాను, నేను ఒక వాల్యూ ఉన్న వ్యక్తి, ఒక విలువలున్న వ్యక్తి అని కూడా నేను గట్టిగా చెప్తాను. వచ్చేది మాత్రం మా ప్రభుత్వం అని చెప్పి కూడా చెప్తా ఉన్నా. పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నాను, వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీలు వేస్తాము. యూనిఫామ్లు ఒక్కొక్కరికి కూడా ఇప్పించి వాళ్ళందరినీ కూడా ఒక్కలో పెట్టి న్యాయం జరిగేట్టుగా వడ్డీతో సహా వీళ్ళంతా కూడా చెల్లించే పరిస్థితి కూడా వస్తుందని కూడా హెచ్చరిస్తా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంధు పిలుపును కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా వెనకడుగు వేయము. అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘిస్తూ ఆంక్షలను గాలి కుదిలేస్తూ వైసీపీ అధ్యక్షుడి జగన్ గుంటూరు పర్యటన సాగింది. అన్నొస్తే అవస్థలే అన్న ప్రజల వాదనకు బలం చేకూర్చేలా జగన్ వ్యవహరించారు. సీఎం చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ నేత అంబటి రాంబాబు అరెస్టై రాజమహేంద్రవరం జైల్లో ఉన్నారు. అంబటి కుటుంబాన్ని కలిసేందుకు జగన్ గుంటూరు వెళ్లారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు నానా హడావుడి సృష్టించారు. జగన్ పర్యటన దృష్ట్యా ఊరేగింపులు, ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేసినా ఆంక్షలు ఉల్లంఘిస్తూ వైసీపీ నేతలు రెచ్చిపోయారు. సెక్షన్ 30 అమల్లో ఉన్నా బేఖాతరు చేస్తూ పెద్ద ఎత్తున వాహనాల్లో జగన్ వెంట వెళ్లారు. జగన్ కాన్వాయ్తో ఎక్కడికక్కడే ట్రాఫిక్ జామ్ అయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకే జగన్ పరామర్శ యాత్రలు చేస్తున్నారని మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్ అన్నారు. అంబటి రాంబాబు వంటి నేతల్ని పరామర్శించి ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారని జగన్ను ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాల్లో చిచ్చు పెట్టేందుకే జగన్ ఈ తరహా పర్యటనలు చేస్తున్నారని మండిపడ్డారు. మరి వారి యాత్రలో ఆ రోజున ఇదే ప్రాంతానికి చెందిన సింగయ్య చనిపోవడం జరిగింది. మరి అతన్ని పరామర్శించడానికి పోలేదే? అతనికి పోనీ మీ పెద్ద నాయకులను వెళ్ళారా? అంటే ఎక్కడైతే కులాల మధ్య చిచ్చు పెట్టగలమో, మతాల మధ్య చిచ్చు పెట్టగలమో అక్కడ మాత్రమే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షమవుతారు. ఒక అనిశ్చితమైన వాతావరణం క్రియేట్ చేయడమే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగానే ఈ యొక్క పిచ్చి సమస్యలు లేవు, ఇబ్బందులు లేవు, సానుకూల వాతావరణం ఉంది. దీన్ని చెడగొట్టాలి అనే ఒక విధ్వంసకర మనస్తత్వం కలిగిన వ్యక్తి ఇవాళ పరామర్శలకు వెళ్తున్నారు. ఎవరిని వెళ్తున్నారంటే హత్యాయత్నం కేసుల్లో కానీ, లేదా హత్య కేసుల్లో కానీ, లేదా దళితుల్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన వాళ్ళని కానీ, లేదా నడి రోడ్డులో 15 ఏళ్ల బాలుని పెట్రోల్ వేసి కాల్చి చంపిన వాళ్ళకి సంఘీభావం తెలపడానికి, ఇవి వారి పరామర్శలకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిమితం అవుతున్నారు. భూత పురాణాలు మొదలు పెడితే ఆయనకు ఫోన్ చేసి సంఘీభావం తెలపడం, మద్దతు తెలపడం, ఆయనకు అవకాశం ఇస్తే ఒక స్టెప్ ముందుకేసి వీరు చేసిన ఘనకార్యాలకి బూతురత్న, బూతు విభూషణ్, బూతు భూషణ్ లేదా బూతుశ్రీ లాంటి కొత్త కొత్త అవార్డులు కూడా ఇస్తారేమో నాకైతే అర్థం కావట్లే. అరణ్యం వీడి జనసంచారంలోకి వచ్చిన పెద్ద పులి 5 రోజులుగా రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం నియోజకవర్గాల్లో స్వేచ్ఛగా తిరుగుతూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రోజుకో గ్రామానికి మకాం మారుస్తూ ప్రయాణం సాగిస్తోంది. పులి జాడ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న అటవీ అధికారులు ఎట్టకేలకు శాటిలైట్ సిటీ వద్ద అక్కమ్మ తల్లి కొండపై సేద తీరుతున్నట్లు గుర్తించారు. ఎలాగైనా పులిని బంధించి దాని ఆవాసానికి తరలిస్తామని అధికారులు చెబుతున్నారు. అంతు చిక్కకుండా కొద్ది రోజులుగా తూర్పుగోదావరి జిల్లా వాసులను పెద్ద పులి వణకిస్తోంది. ఏలూరు జిల్లా నుంచి గోదావరి దాటి తూర్పులోకి ప్రవేశించిన పులి తొర్రేడు, వెంకటనగరం, కోలమూరు, గాడాల మీదుగా ప్రయాణం సాగించింది. దివాన్ చెరువు వద్ద జాతీయ రహదారిని దాటిన బెబ్బులి రాజానగరం మండలం శ్రీరాంపురం, రఘునాథపురం గ్రామాల్లో సంచరించింది. రఘునాథపురంలో దూడను చంపిన పెద్దపులి అనంతరం పిడింగొయ్యి పరిసరాల్లో సంచరిస్తూ అక్కమ్మ తల్లి కొండపైకి చేరి మకాం వేసినట్లు అధికారులు గుర్తించారు. రాజమహేంద్రవరం సర్కిల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ మూర్తి, డిఎఫ్ఓ ప్రభాకర్రావు పర్యవేక్షణలో అటవీ సిబ్బంది పులి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ చలపతిరావు పులి సంచరిస్తున్న గ్రామాల్లో పర్యటించారు. పెద్ద పులి పాదముద్రలు పరిశీలించారు. పులిని పట్టుకునేందుకు 12 బృందాలు సిద్ధంగా ఉన్నాయని చలపతిరావు వెల్లడించారు. పులి గురించి స్థానికులెవరూ భయపడాల్సిన పనిలేదని, రాత్రిపూట మాత్రం ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. పులి రోజుకు 15 నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నట్లు వివరించారు. శాటిలైట్ సిటీ సమీపంలోని జీడి తోటలో పులి సేద తీరుతోందని, మత్తు ఇంజెక్షన్ ఇచ్చి దానిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు.
ఎలాగైనా పులిని బంధిస్తామని స్పష్టం చేశారు. కొండపై నుంచి మళ్ళీ వచ్చిన రూట్ లో కిందకి దిగలేదు. అది అక్కడ జీడిమామిడి తోట వైపు దిగినట్టు అనిపిస్తుంది మాకు. దాని గురించి మేము ఇంకా ఫర్దర్ గా చూడటం కోసం అదర్ సైడ్ కి వెళ్తున్నాం అనమాట. సో ఇదేంటంటే మనం ఆల్రెడీ ట్రాంక్యులైజ్ చేసి పట్టుకుంటానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. పూనా నుంచి టీం వస్తుంది, ఇక్కడ కూడా మా అన్ని టీమ్స్ రెడీగా ఉన్నాయండి. 12 టీమ్స్ ఉన్నాయి. సో ఈ నైట్ కి మేము మ్యాక్సిమం ట్రేస్ అవుట్ చేసి దాన్ని పట్టుకుంటానికి ట్రై చేస్తున్నాం అండి. అది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మేమంతా కూడా ఇక్కడ ఉన్న లోకల్ విలేజెస్ అందరినీ కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇది చెప్పారు, అవేర్నెస్ క్రియేట్ చేశారు ప్రాపర్గా. అందువలన ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఎవరు బయటికి రాకూడదు ఈ నైట్కి. ఇంకోటి ఏంటంటే ఈ పశువులను కూడా లోపల ఇంట్లోనే ఉంచుకుని జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. అమెరికాతో జరిగిన వాణిజ్య ఒప్పందాల్లో వ్యవసాయం, పాడి పరిశ్రమ వంటి ముఖ్యమైన సున్నితమైన రంగాలను పూర్తిగా కాపాడినట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అగ్రరాజ్యంతో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ లోక్సభలో ఓ ప్రకటన చేశారు. ఈ ఒప్పందంతో భారత్ నుంచి ఎగుమతయ్యే వస్తువులపై సుంకాలను అమెరికా 50% నుంచి 18% తగ్గించినట్లు ఆయన తెలిపారు. పోటీ దేశాలతో పోలిస్తే భారత్పై అమెరికా సుంకాలు తక్కువని చెప్పారు. ఏడాది పాటు జరిగిన చర్చల ద్వారా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి వివిధ రంగాలకు తుది రూపం ఇవ్వడంలో భారత్, అమెరికాలు విజయం సాధించినట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. 2026 को प्रधानमंत्री जी और अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप ने द्विपक्षीय और अंतर्राष्ट्रीय महत्व के कई मुद्दों पर फोन पर चर्चा की. इसके बाद राष्ट्रपति ट्रंप ने अमेरिका को किए जाने वाले भारतीय निर्यात की दर घटाकर 18% करने की घोषणा की. यह अमेरिका द्वारा कई प्रतिस्पर्धी देशों पर लगाए गए टैरिफ से कम है, जिससे अमेरिकी बाजार में भारत की निर्यात प्रतिस्पर्धात्मकता में वृद्धि होगी. यह समझौता भारतीय निर्यातकों को विशेष रूप से श्रम प्रधान क्षेत्रों और विनिर्माण में महत्वपूर्ण तुलनात्मक लाभ भी प्रदान करता है कि खाद्य और कृषि क्षेत्र में भारत की प्रमुख संवेदनशीलता का पूर्णतः ध्यान रखा गया है. అమెరికాతో జరిగిన వాణిజ్య ఒప్పందంలో పారదర్శకత లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. సార్వభౌమాధికారం, బహుపాక్షిక వాణిజ్యానికి కట్టుబడటం, గ్లోబల్ సౌత్కు భారత్ నాయకత్వం వహించడం వంటి అంశాలపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ చెప్పారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు ఆయన పలు ప్రశ్నలు సంధించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పినట్లు వ్యవసాయం, పాడి పరిశ్రమ రంగాల్లోకి అమెరికా ఉత్పత్తులను అనుమతించడానికి అగ్రరాజ్యానికి చెందిన అన్ని ఉత్పత్తులపై జీరో సుంకాలకు భారత్ కట్టుబడి ఉందా అనే విషయాన్ని స్పష్టం చేయాలన్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం చరిత్రాత్మకమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెబుతున్నప్పటికీ భారత్ చాలా అంశాలకు అంగీకరించినట్లు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై స్పష్టత లేదన్నారు. వాణిజ్య ఒప్పందంపై సంతకం జరిగిందా లేక అందులోని అంశాలపై ఇంకా చర్చలు జరిపి ఖరారు చేయాల్సి ఉందా అని ఆనంద్ శర్మ ప్రశ్నించారు. లోక్సభలో ఇవాళ కూడా వాయిదాల పర్వం కొనసాగింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై కేంద్ర మంత్రి ప్రకటన, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఒకరిద్దరు సభ్యుల ప్రసంగాలు మినహా పెద్దగా కార్యకలాపాలేమీ చేపట్టకుండానే రేపటికి వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ సమావేశం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టగా విపక్ష సభ్యులు వెల్లోకి దూసుకువెళ్లి ఆందోళన చేపట్టారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం సహా వివిధ అంశాలపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ సమావేశమైన ప్రతిపక్షాల ఆందోళన కొనసాగించాయి. విపక్ష సభ్యుల నినాదాల మధ్యనే కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై ఓ ప్రకటన చేశారు. అనంతరం లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఆ తర్వాత తిరిగి సమావేశం కాగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసే వ్యాఖ్యలపై దుమారం రేగింది. దీంతో ప్యానెల్ స్పీకర్ టి కృష్ణప్రసాద్ సాయంత్రం 5 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ సమావేశమైన విపక్ష సభ్యుల ఆందోళన కొనసాగించడంతో ప్యానెల్ స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. ఫలితంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పలేకపోయారు. కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టుపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన సరదా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలను నిరసిస్తూ ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వెలుపల బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఆందోళన తీవ్రం కావడంతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఉదయం లోక్సభ సమావేశానికి ముందు రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు ముందు అమెరికా ట్రేడ్ డీల్ అంశంపై నిరసన వ్యక్తం చేశారు. రైతుల అంశంలో మోదీ రాజీ పడ్డారని ఆరోపించారు. ఈ క్రమంలో అటువైపు నుంచి వెళుతున్న కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టును రాహుల్ మిత్రద్రోహి అని పిలిచారు. అనంతరం ఆయనతో కరచాలనం చేయబోయారు. అయితే రవనీత్ సింగ్ అందుకు నిరాకరించారు. రాహుల్ గాంధీని దేశానికి శత్రువుగా బిట్టు అభివర్ణించారు. ఈ ఘటనను రాహుల్ సరదాగా తీసుకున్న తరువాత దుమారం రేగింది. బిట్టు గతంలో కాంగ్రెస్లో ఉండేవారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీలో చేరారు. మణిపూర్ నూతన సీఎంగా యుమ్నం ఖేమ్చంద్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ మంత్రి కుకీ నాయకురాలు నెమ్చా కిప్గెన్ నాగాలకు చెందిన లోసి దికోలు కొత్త ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ మేరకు లోక్ భవన్లో మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ బల్లా వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మణిపూర్ ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఖేమ్చంద్ సింగ్ ఎన్నికయ్యారు. ఢిల్లీలోని మణిపూర్ భవన్లో మంగళవారం రాష్ట్ర ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల భేటీ జరిగింది. బీజేపీ, ఎన్పీపీ, ఎన్పీఎఫ్ ఎమ్మెల్యేలతో పాటు 3 స్వతంత్ర ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వారంతా ఖేమ్చంద్ను తమ నేతగా ఎన్నుకున్నారు. అంతకుముందు మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యేలు ఢిల్లీలోని తమ పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమై ఖేమ్చంద్ను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. తైక్వాండోలో ప్రావీణ్యమున్న ఖేమ్చంద్ 2017 నుంచి 2022 వరకు మణిపూర్ అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారు. 2022లో బీరేన్ సింగ్ సర్కార్లో మంత్రిగా నియమితులయ్యారు. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో అవకతవకలు జరుగుతున్నాయని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు. దీనిపై పలుమార్లు అభ్యంతరాలు తెలుపుతూ ఈసీ దృష్టికి తీసుకువెళ్లినట్లు సుప్రీంకోర్టుకు విన్నవించారు. ఎస్ఐఆర్పై విచారణలో భాగంగా మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో స్వయంగా వాదనలు వినిపించారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి తాను ఈసీకి 6 సార్లు లేఖలు రాసినట్లు ఆమె అత్యున్నత న్యాయస్థానానికి వెల్లడించారు. అయినప్పటికీ తనకు న్యాయం జరగలేదని తెలిపారు. తన రాజకీయ పార్టీ కోసం పోరాటం చేయటం లేదన్న మమతా బెనర్జీ ఓ పెద్ద కారణంతోనే న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించారు. అటు సర్ విషయంపై ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అధికారులు సున్నితంగా వ్యవహరించేలా చూడాలని ఆదేశించింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో మైక్రో అబ్జర్వర్ల మోహరింపు అనవసరమేమోనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. H-1B వీసాల జారీకి అమెరికా తెచ్చిన కొత్త నిబంధనలు భారత్కు వరంగా మారనున్నాయి. వీసాల ఆలస్యం, ఖర్చులను తగ్గించుకునేందుకు భారత్లోనే తమ కార్యకలాపాలను విస్తరించాలని పలు టెక్ కంపెనీలు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే టెక్ దిగ్గజం గూగుల్ బెంగళూరులో భారీ క్యాంపస్ను ఏర్పాటు చేసుకునే పనిలో నిమగ్నమైనట్లు బ్లూంబర్గ్ మీడియా ఓ కథనంలో పేర్కొంది. H-1B వీసాల జారీకి అమెరికా తీసుకువచ్చిన కొత్త నిబంధనలతో టెక్ కంపెనీలకు విదేశీ ఉద్యోగుల నియామకం భారంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో వీసాలు, ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురుచూడకుండా భారత్లో కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు గూగుల్ సిద్ధమైంది. బెంగళూరులో భారీ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బ్లూంబర్గ్ కథనం వెల్లడించింది. బెంగళూరులోని టెక్ కారిడార్లలో ఒకటైన వైట్ఫీల్డ్ ప్రాంతంలో 20,000 మంది ఉద్యోగుల కోసం గూగుల్ భారీ క్యాంపస్ ను సిద్ధం చేసుకుంటున్నట్లు పేర్కొంది. ఇప్పటికే ఓ ఆఫీస్ టవర్ ను గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ లీజ్ కు తీసుకోగా మరో 2 టవర్ల కోసం చర్చలు జరుపుతున్నట్లు బ్లూంబర్గ్ తెలిపింది. ఈ 3 టవర్ల విస్తీర్ణం 24 లక్షల చదరపు అడుగులు ఉంటుందని తెలుస్తోంది. తొలి టవర్లో గూగుల్ కొన్ని నెలల్లో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు బ్లూంబర్గ్ కథనం పేర్కొంది. మిగతా 2 టవర్ల నిర్మాణం వచ్చే ఏడాది నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపింది. మొదటి టవర్ లీజ్ ను ఆల్ఫాబెట్ అధికారికంగా ధృవీకరించింది. ప్రస్తుతం భారత్లో గూగుల్ కు 14,000 మంది ఉద్యోగులున్నారు. వైట్ఫీల్డ్ క్యాంపస్ మొదలైతే అమెరికా వెలుపల గూగుల్ కార్యకలాపాలకు భారత్ కేంద్రంగా మారనుంది. ఇప్పుడు టెక్ కంపెనీలు ఏఐపై దృష్టి పెట్టాయి. ఈ తరుణంలో మార్కెట్ సృష్టి, అధునాతన ఇంజనీరింగ్ కార్యకలాపాలకు భారత్ కేంద్రంగా అవతరించనుంది. దిగ్గజ కంపెనీలు మన దేశంపై దృష్టి సారిస్తున్నాయి. ఇప్పటికే ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ భారత్లో కార్యకలాపాలు ప్రారంభించింది. గూగుల్ వంటి సంస్థలు కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్నాయి. మరోవైపు H-1B వీసాల జారీకి ట్రంప్ సర్కార్ తెచ్చిన నిబంధనలు అమెరికా వెలుపల టెక్ కంపెనీల విస్తరణకు కారణమవుతున్నాయి. H-1B వీసా దరఖాస్తు ఫీజు $1,00,000 చేస్తూ ట్రంప్ సర్కార్ తెచ్చిన కొత్త నిబంధనతో
టెక్ కంపెనీలు తమ దీర్ఘకాల నియామక ప్రణాళికల్ని పునరాలోచన చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. భారత ఉద్యోగులను అమెరికాకు తీసుకువెళ్లటం కంటే ఇక్కడే కార్యకలాపాలు సాగించడం ఉత్తమమని పలు టెక్ కంపెనీలు భావిస్తున్నాయి. ఫలితంగా వీసా ఆలస్యాలు, ఖర్చులు తగ్గించుకోవచ్చని ఆలోచన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బెంగళూరులో గూగుల్ కొత్త క్యాంపస్ ఏర్పాటుకు సిద్ధమైనట్లు సమాచారం.